असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतंगमय. Hi students, welcome back to the next session. So today we are going to discuss about the topic that is called as data sufficiency. అంటే ఈరోజు మనం ఇంతకుముందు మనం ఏవైతే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో చెప్పుకున్న టాపిక్స్ ఉన్నాయో వాటన్నిటినీ కలగలిపి డేటా సఫిషియన్సీలో చూడబోతున్నాం. నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ డేటా సఫిషియన్సీ అంటే ఏంటి అందులో అంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆన్సర్ చేయడానికి whatever the information that is provided, whether we can answer the given question with the relevant data or not, to answer this particular thing we need to follow certain rules. అయితే డేటా సఫిషియన్సీ మనం జనరల్గా చూసేది చాలామందికి ఒక అపోహ ఉందండి, డేటా సఫిషియన్సీ అంటే 4 కండిషన్సో లేకపోతే 5 కండిషన్సో ఉండడమో జరుగుతాయని. కానీ కాదండి, డేటా సఫిషియన్సీలో పలు రకాలైన మోడల్స్ ఉంటాయి. ప్రతి ఎగ్జామినేషన్కు ఒక్కో రకమైన డేటా సఫిషియన్సీ క్వశ్చన్ కూడా మనం గమనించే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఇంపార్టెంట్గా బ్యాంకింగ్లో అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఏ డేటా సఫిషియన్సీ మోడల్స్ అడుగుతున్నాడో దాన్ని పొందుపరచడం జరిగింది. హియర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద ఇంపార్టెంట్ మోడల్స్ ఆఫ్ డేటా సఫిషియన్సీ దట్ ఆర్ కవరింగ్ frequently in the examinations. So let us see what are the tips and toes that should be followed in order to answer the question for data sufficiency. So the topic name is data sufficiency. First, so these problems test the ability of the students to judge whether the data given in the form of statements is sufficient to answer the question or not. So ante ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏం టెస్ట్ చేస్తాయి స్టూడెంట్స్ ఎబిలిటీని టు జడ్జ్ వెదర్ ద డేటా గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టేట్మెంట్స్ రూపంలో ఏదైతే డేటా ఇచ్చారో అది సఫిషియంటా కాదా, వెదర్ ఇట్ ఈస్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్ ఆర్ నాట్, ఇట్ విల్ బి చెకింగ్. సో దీస్ ప్రాబ్లమ్స్ టెస్ట్ the ability of the students to judge whether the data given in the form of statements is sufficient to answer the question or not. అంటే ఫస్ట్ ఇంపార్టెంట్గా మనం నోట్ చేసుకోవాల్సింది అంటే ఓహో ఇచ్చిన డేటా మనకు ఆన్సర్ చేయడానికి సరిపోతుందా లేదా అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ చూస్తే దెర్ ఈజ్ నో నీడ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. అంటే ప్రతి ప్రాబ్లంకు మనం ఏదైతే ఉపోద్ఘాతం రాస్తామో ఆ విధంగా సాల్వ్ చేయాల్సిన రెండు లైన్స్లో అంటే ఫస్ట్ ప్రైమరీ సొల్యూషన్లోనే మనకు ఈ క్వశ్చన్కి డేటా సరిపోతుందా లేదా అనేది తెలిసిపోతుంది. ఆ డేటా సరిపోతుందా అనేది లేదా తెలిసిపోయినట్టయితే డేటా సఫిషియన్సీ ప్రాబ్లమ్ దేర్ ఎండ్స్ ద మ్యాటర్. నెక్స్ట్, ఆల్ యూ నీడ్ టు డిటర్మైన్ ఈజ్ వెదర్ ఇట్ వుడ్ బి పాసిబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్. అసలు ఇచ్చిన డేటాతోని మనకు ఆన్సర్ చేయడానికి పాసిబుల్ అవుతుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే డేటా సఫిషియన్సీ ప్రాబ్లమ్స్లో సొల్యూషన్ చేయడానికి అవసరం లేదు. ఊరికే మనకు ఇచ్చిన డేటాతో ఆన్సర్ చెప్పగలమా లేదా అనేది తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, యూ నీడ్ టు డిటర్మైన్ ఈజ్ వెదర్ ఇట్ వుడ్ బి పాసిబుల్ టు ఆన్సర్. అసలు మీరు ఆన్సర్ చేయగలుగుతారా. వెరాజ్ యాజ్ సూన్ యాజ్ యూ కెన్ టెల్ దట్ అన్ ఆన్సర్ వుడ్ బి ఆబ్టైనబుల్ యూ కెన్ స్టాప్ వర్కింగ్. అదే ఇంతకుముందు చెప్పుకుంది. ఒకసారి అంటే ఒక దశలో కనుక ఈ క్వశ్చన్కు నేను ఆన్సర్ చేయగలను అని మీ అంతటా మీకు అనిపించి అది జెన్యూన్గా ఉన్నట్టయితే దెన్ నో నీడ్ టు ఫర్దర్ ప్రొసీడ్. అంటే అక్కడికక్కడ మీరు స్టాప్ చేయొచ్చు. దేర్ యూ కెన్ ఎండ్ ద మ్యాటర్ అండ్ యూ కెన్ గివ్ ద ఆన్సర్. సో ఒకసారి మనం ఆన్సర్ స్టెప్లో అంటే మనకి ఇక్కడికి వస్తుంది అని తెలిసిన తర్వాత అక్కడికి ప్రాబ్లం ఎండ్ చేయొచ్చు. అది ఏ విధంగా ఉంటుందో మనం ఎగ్జామ్స్లో కూడా చూడొచ్చు. ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్ అసలు ఎలా ఉంటుంది ప్యాటర్న్ అంటే a question is asked followed by 2 or 3 statements. అంటే కొన్ని సందర్భాన్ని బట్టి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ బట్టి కొన్నిసార్లు ఒక క్వశ్చన్ కింద 2 స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు,
కొన్ని పర్యాయాలు 3 స్టేట్మెంట్లు కూడా ఇవ్వచ్చు. సో ఫస్ట్ అంటే దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం అసలు డేటా సఫిషియన్సీ ప్రాబ్లంకి. సో ఏ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ ఫాలోడ్ బై 2 or 3 స్టేట్మెంట్స్. దాన్ని మీరేం చేయాలి, స్టడీ ద క్వశ్చన్ అండ్ ఆల్ ద స్టేట్మెంట్స్ గివెన్ and decide whether any information provided in the statements is or redundant and can be dispensed with while answering the questions. అంటే ఇచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ని మీరు కూలంకషంగా పరిశీలించి, సో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు జడ్జ్ అండ్ అనలైజ్ ఇట్ ఇన్ ఏ పర్టిక్యులర్ వే అండ్ సినారికల్ ఫ్యాషన్, then it would be easy to answer whether it is redundant. Redundant అంటే ఏంటండి, నాట్ నెససరీ. సో నెససరీయా నాట్ నెససరీయా అనేది కూడా మీరు కొన్ని క్వశ్చన్స్లో జడ్జ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఇవ్వగానే స్టేట్మెంట్స్ని మీరు పట్టేసేయాలి. ఎలా, స్టడీ ద క్వశ్చన్ అండ్ ఆల్ ద స్టేట్మెంట్స్ గివెన్ అండ్ డిసైడ్ వెదర్ ఎనీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఇన్ ద స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ రిడెండెంట్ అండ్ కెన్ బి డిస్పెన్స్డ్ విత్ వైల్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్. అంటే చూడాలి ఈ స్టేట్మెంట్ మనకు అవసరం పడుతుంది, ఈ స్టేట్మెంట్ మనకు అవసరం పడదు అని ప్రైమరీ రికగ్నిషన్ అనేది మనకు ఉండడం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే యూ హ్యావ్ టు డిసైడ్ వెదర్ ద క్వశ్చన్ కెన్ బి ఆన్సర్డ్ విత్ ఎనీ వన్ ఆర్ ఆల్ ద స్టేట్మెంట్స్. అంటే ఒక స్టేట్మెంట్తో ఆన్సర్ చేయగలుగుతామా, రెండో స్టేట్మెంట్తో ఆన్సర్ చేయగలుగుతామా, రెండు కంబైన్డ్గా చేయగలుగుతామా, అసలు రెండు ఇచ్చినప్పుడు చేయలేమా అనే దాన్నంతా మన అనాలిసిస్ స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది. దట్స్ ద రీజన్ వై యూ హ్యావ్ టు డిసైడ్ వెదర్ ద క్వశ్చన్ కెన్ బి ఆన్సర్డ్ విత్ ఎనీ వన్ ఆర్ ఆల్ ద స్టేట్మెంట్స్. ఫైనల్లీ the answer bearing the combination of statements or single statement which is necessary to answer the question is your answer. అంటే కాంబినేషన్ ఆఫ్ స్టేట్మెంట్స్ కూడా ఒక్కోసారి మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది, లేకపోతే సింగిల్ స్టేట్మెంట్స్తో కూడా మనం ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. సో వాటిని మీరు గమనించి ఆ ఆన్సర్కి ఏ నెంబర్ పెట్టమని ఎగ్జామినర్ మనని సూచిస్తాడో సదర్ నంబర్ మనం కనుక ఓఎంఆర్ షీట్లో మార్క్ చేసినట్టయితే అక్కడికి పని సమాప్తం అవుతుంది. సో ఫైనల్లీ ద ఆన్సర్ బేరింగ్ ద కాంబినేషన్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ సింగిల్ స్టేట్మెంట్ విచ్ ఈజ్ నెససరీ టు ఆన్సర్ ద క్వశ్చన్ ఈజ్ యువర్ ఆన్సర్. సో ఇది మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఎలా ఉంటుందంటే జనరల్గా ఫస్ట్ స్ట్రక్చర్ కనుక చూసినట్టయితే మోడల్ 1 చూద్దాం అసలు ఎలా ఉంటుందో. డైరెక్షన్స్ అని ఇవ్వడం జరుగుతుంది. డైరెక్షన్స్ అని ఇచ్చి ఈ విధంగా ఇక్కడ నుంచి మీరు రాసుకోండి. ఇంతకుముందులాగా మనం స్లైడ్ స్క్రోలింగ్ ఉండదండి, స్లోగా ప్రతి స్టెప్ మీరు రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏమీ లేదు, డైరెక్షన్స్ చూడాలి, స్టేట్మెంట్స్ చూడాలి, అంతే, అక్కడికి మీరు అనలైజ్ చేయాలి. సో ఇది ఫస్ట్ మోడల్. డైరెక్షన్స్ కనుక మనం గమనించినట్టయితే ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్స్ బిలో కన్సిస్ట్ ఆఫ్ ఎ క్వశ్చన్ ఫాలోడ్ బై 2 స్టేట్మెంట్స్ నంబర్డ్ 1 and 2. ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్స్ బిలో కన్సిస్ట్ ఆఫ్ ఎ క్వశ్చన్ ఫాలోడ్ బై 2 స్టేట్మెంట్స్ అంటే ప్రతి క్వశ్చన్కి అసోసియేటెడ్గా మీకు 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్స్ బిలో కన్సిస్ట్ ఆఫ్ ఎ క్వశ్చన్ ఫాలోడ్ బై 2 స్టేట్మెంట్స్ నంబర్డ్ 1 and 2. ఇక్కడ నుంచి ప్రతిదీ రాసుకుంటేనే అర్థమవుతుందండి. నెక్స్ట్ కనుక చూసినట్టయితే గివ్ ఆన్సర్. ఎప్పుడు మీరు క్వశ్చన్ని తర్వాత స్టేట్మెంట్స్ని గమనించి అనాలిసిస్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు గివ్ యువర్ ఆన్సర్ 1. ఇది మోడల్ 1లో. ప్రతిసారి ఇదే విధంగా ఉంటుందని ఊహించకండి. మోడల్కి అంటే ఎగ్జామినర్ వ్యూని బట్టి క్వశ్చన్ ప్యాటర్న్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ నేను మీకు ఇస్తున్న ఫ్రీక్వెంట్గా అడిగే ప్యాటర్న్ గివ్ ఆన్సర్ 1 అంటే మీరు ఓఎంఆర్ షీట్లో 1 అని మార్క్ చేయాలి. ఎప్పుడు, ఇఫ్ ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ సఫిషియంట్. ఎందుకు, టు ఆన్సర్ ద క్వశ్చన్. అంటే క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఒకవేళ కనుక 1 స్టేట్మెంట్ సఫిషియంట్గా ఉన్నట్టయితే మీ ఆన్సర్ 1 అని మార్క్ చేయండి. ఒకవేళ ఇఫ్ ఓన్లీ స్టేట్మెంట్ 2 ఈజ్ సఫిషియంట్ యూ హ్యావ్ టు ఆన్సర్ 2. ఒకవేళ కనుక ఇఫ్ ఐదర్ స్టేట్మెంట్ 1 ఆర్ స్టేట్మెంట్ 2 ఎలోన్ విడివిడిగా చూసినట్టయితే, ముందు మన బాధ్యత ఏంటంటే ప్రతి స్టేట్మెంట్ని విడివిడిగా పరిశీలించాలి. ఇండివిజువల్లీ వీ హ్యావ్ టు చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్. ఇఫ్ నాట్, ఇఫ్ దెర్ ఈజ్ నో పాసిబిలిటీ or if there is a possibility also, then we have to go for the statement 1 or 2 alone as well as the combination. ఇక్కడ కనుక మనం గమనించినట్టయితే ఒకవేళ స్టేట్మెంట్ 1తో మీకు ఆన్సర్ వస్తే 1 అని రాయండి, 2తో ఆన్సర్ వస్తే 2 అని రాయండి. ఒకవేళ 1తో 2తో రెండిటితో కనుక వచ్చినట్టయితే అప్పుడు ఆన్సర్ 3 అని రాయండి. ఇక్కడ ఐసెట్ కోచింగ్ వెళ్ళిన వాళ్ళకు ఒక అపోహ ఉంటుందండి. ఏంటంటే అక్కడ ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఆన్సర్ విత్ 1
దెన్ దెర్ ఈజ్ నో నీడ్ టు గో టు సెకండ్ అని చెప్తారు. ఆ ప్యాటర్న్కి అది ఓకే. కానీ ఇక్కడ క్లియర్గా మిమ్మల్ని ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ రెండు కూడా చూడమని చెప్తున్నాడు. దట్ ఇస్ ద రీజన్ వై యూ హ్యావ్ టు చెక్ థరోలీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్. ఒకవేళ కనుక ఫోర్త్ కండిషన్ అంటే మీరు 4 అని ఆన్సర్ చేయాలంటే రెండు స్టేట్మెంట్స్ కూడా సరిపోవట్లేదు, అంటే ఇంకా అడిషనల్ డేటా రిక్వైర్డ్గా ఉంది ఆన్సర్ చేయడానికి ఆ క్వశ్చన్ని అని అర్థం చేసుకోవాలి. ఇఫ్ స్టేట్మెంట్స్ 1 and 2 టుగెదర్ ఆర్ నాట్ సఫిషియంట్, యువర్ ఆన్సర్ మస్ట్ బి 4. సిమిలర్లీ ఇఫ్ స్టేట్మెంట్స్ 1 and 2 టుగెదర్ ఆర్ నెససరీ, అంటే ఒక స్టేట్మెంట్ను వాడి రెండో స్టేట్మెంట్ వాడి ఒకటో స్టేట్మెంట్తో కనుక ఆన్సర్ అంటే రెండు కంబైన్గా మనం వాడినట్టయితే అవర్ ఆన్సర్ మస్ట్ బి 5. ఇది ఈ మోడల్ వరకు, అంటే నేను ఇస్తున్న ఈ మోడల్ వరకు. నెక్స్ట్ మోడల్లో నేను 4 కండిషన్స్ పెట్టొచ్చు, నెక్స్ట్ మోడల్లో 6 కండిషన్స్ పెట్టొచ్చు. దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద ఎగ్జామినర్ వ్యూ. అలాగే ఇక్కడ మనం జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి స్లైడ్ స్క్రోల్ చేస్తున్నానండి. 1 అనేది ఎప్పుడు రాయాలి? స్టేట్మెంట్ 1 సఫిషియంట్ అయినప్పుడు. 2 అనేది స్టేట్మెంట్ 2 సఫిషియంట్ అయినప్పుడు. 3 అనేది ఇఫ్ స్టేట్మెంట్ 1 ఆర్ 2 రెండు కనుక విడివిడిగా చూసినప్పుడు, వెన్ యూ ఆర్ సీయింగ్ ఇండివిజువల్లీ, ఇఫ్ బోత్ స్టేట్మెంట్ 1 ఆర్ స్టేట్మెంట్ 2 అలోన్ ఈజ్ సఫిషియంట్, గివ్ ద ఆన్సర్ యాజ్ 3. ఇక్కడ కూడా చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది, సార్ టుగెదరా అలోనా? టుగెదర్ రెండు అంటే ఒకదాన్ని విడిచి ఇంకోటి దాంతో కనుక రానట్టయితే అప్పుడు మీ ఆన్సర్ 5 అండి. దట్స్ వై ఐఎమ్ మెన్షనింగ్ హియర్ క్లియర్లీ, ఇఫ్ స్టేట్మెంట్స్ 1 and 2 టుగెదర్ ఆర్ నెససరీ, యువర్ ఆన్సర్ మస్ట్ బి 5. స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ నాట్ అంటే సఫిషియెంట్గా లేదు, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నప్పుడు మీ ఆన్సర్ 4 అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా స్టేట్మెంట్స్ని కనుక మనం అనలైజ్ చేయగలిగితే మనకు ఆన్సర్ అనేది కేక్ వాక్గా రావడం జరుగుతుంది. సో మనం గుర్తించాల్సింది ఏంటండి? ఫస్ట్ డైరెక్షన్స్, తర్వాత ఆన్సర్స్ ఏ విధంగా రాయాలి, తర్వాత వాటికి సంబంధించిన నెంబర్స్, వాట్ ఎవర్ ద ఆన్సర్స్ అండ్ ద బేరింగ్ నెంబర్స్. సో ఇక్కడ నేను 5 కండిషన్స్ ఇచ్చాను, ఈ 5 కండిషన్స్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. సో ఫస్ట్ ప్రాబ్లం ఒకటి గమనిద్దాం. వాట్ ఈజ్ ద ఫాదర్స్ పర్సంటేజ్? ఇది ఫస్ట్ మీరు నోట్ డౌన్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇది డేటా సఫిషియన్సీకి సంబంధించిన క్వశ్చన్. డేటా సఫిషియన్సీకి సంబంధించిన క్వశ్చన్లో దేర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ మల్టిపుల్ ఆన్సర్స్. అయితే కావచ్చు, కాకపోతే ఇంకో ఆన్సర్ ఇలా ఉంటుంది అనే సమస్యే లేదు. కంపల్సరీ డేటా సఫిషియన్సీ షుడ్ హ్యావ్ అన్ యూనిక్ ఆన్సర్. డేటా సఫిషియన్సీ నెవర్ సపోర్ట్స్ మల్టిపుల్ ఆన్సర్స్. కాబట్టి అది ఫస్ట్ దృష్టిలో పెట్టుకొని ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. వాట్ ఈజ్ ద ఫాదర్స్ పర్సంటేజ్ అని అడుగుతున్నాను. అంటే ఫాదర్స్ పర్సంటేజ్ అని సింపుల్గా క్వశ్చన్ అడిగితే సరిపోదు, ఖచ్చితంగా దానికి సంబంధించిన సపోర్టింగ్ స్టేట్మెంట్స్ నేను చూడాలి. పర్సంటేజ్ ఆఫ్ ఎ ఫాదర్ అండ్ డాటర్, ఓహో ఫాదర్ది డాటర్ది ఇచ్చారు, ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 6:1. ఓకే, అంటే మనం 6:1 రేషియో ఇవ్వగానే 6 years ఫాదర్ కని 1 year డాటర్ కని ఊహించగలుగుతామా? అంటే ప్రపంచంలో 6 సంవత్సరాల తండ్రికి 1 సంవత్సరం అమ్మాయి ఉంటుందా? చూడ్డానికే విడ్డూరంగా ఉంటుంది. అంటే రేషియో నెవర్ బీ ఈక్వల్ టు అన్ అబ్సల్యూట్ వాల్యూ. ఎప్పుడు కానీ రేషియో రూపంలో తను ఇచ్చాడు అంటే యూ హ్యావ్ టు అసైన్ టు ఇట్ టు ఏ వేరియబుల్ అండ్ దెన్ యూ హ్యావ్ టు ప్రొసీడ్. చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ కనుక నేను అనలైజ్ చేస్తే ఏముంది? పర్సంటేజ్ అడిగింది ఫాదర్స్ పర్సంటేజ్, అది మనకు ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయాలి. పర్సంటేజ్ ఆఫ్ ఫాదర్ అండ్ డాటర్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 6:1. అంటే డాటర్ ఫాదర్ ఏజ్ వచ్చేసి 6 అనుకుందాం, డాటర్ ఏజ్ వచ్చేసి 1x అనుకుందాం. దీస్ ఆర్ ద పర్సంటేజెస్. కానీ 6x 1x అంటే ఏం చెప్పగలుగుతారు? మీరేమైనా చెప్పగలుగుతారా? ఏవైనా వాల్యూస్ రాయొచ్చు ఎక్స్కి. 6 2s are 12, 1 2s are 2, అప్పుడు 6:1. రేషియో అనేది చాలా వరకు వాల్యూస్ ఇవ్వలేదు మనకు. కాబట్టి ఫస్ట్ కండిషన్ ఈజ్ నాట్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఏం చేయాలి మరి? ఇప్పుడు నెక్స్ట్ కండిషన్కి జంప్ కావాలి. నెక్స్ట్ కండిషన్లో ఏముంది? 5 years hence, అంటే ఇప్పటి నుంచి 5 సంవత్సరాల తర్వాత ద రేషియో విల్ బికమ్, ఎవరెవరి రేషియో? తండ్రిది కూతురిది రేషియో విల్ బికమ్ 7:2. 5 yearsది నాకు 7:2 ఉంటే అసలు ఇప్పటిది తెలియాలి కదా. ఇప్పటిది సెకండ్ స్టేట్మెంట్. ఫస్ట్ యూ షుడ్ నాట్ సీ ఫస్ట్ స్టేట్మెంట్. ఈ ఫస్ట్ స్టేట్మెంట్ని చూసి